పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు చేస్తున్న అభియోగాల్ని అసత్యాలని ఉద్ఘాటించారు దేవకత్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి. అవినీతి ఆరోపణలు చేస్తున్న వారు అవగాహన రహితంతోనే మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. గత 75 సంవత్సరాలలో ప్రభుత్వం నడిపిన పార్టీలు ఎందుకు ఈ పాలమూరుపై చిన్నచూపు చూశాయని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడ్డాక పాలమూరు ప్రజల బ్రతుకులు మారుతుంటే చూసి ఊరులెక్కనే పారిపోతున్నారని దేవకత్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డితో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి పాలమూరు జిల్లా దశాబ్దాల కల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సాకారమైన వేళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన సబ్బండ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ ప్రాజెక్టు ద్వారా 12,30,000 ఎకరాలకు సాగునీరుతో పాటు తాగునీరు 1,226 గ్రామాలకు తాగునీటి సౌకర్యం కూడా కల్పించబోతున్నారు. అయితే దానికి సంబంధించి ఈ నెల 16న ముఖ్యమంత్రి తన స్వహస్తాలతో పాలమూరు ప్రజల కళలను సాకారం చేస్తూ ఒక మోటార్ను ప్రారంభించారని చెప్పొచ్చు. అయితే ఇదే విషయంపై మరిన్ని వివరాలను దేవరకద్ర ఎమ్మెల్యే శాసనసభ్యులు ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఉమ్మడి పాలమూరు జిల్లా దశాబ్దాల కళ పాలమూరు రంగారెడ్డి, నీళ్లు లేక వలసలు వెళ్ళిన జిల్లా, ఇవి ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ ప్రాజెక్టు కంప్లీట్? అంటే నిజంగా చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు, తెలంగాణ ఉద్యమం లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండకుంటే ఈ పాలమూరు ప్రాజెక్టు వచ్చేది కాదు. ఈ 14 లక్షల వలసలు పోయేటోళ్ళు 28 లక్షలు అయ్యేది తప్ప ఇవాళ వలసలు తగ్గి వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఈ పాలమూరు జిల్లాలో బతకడానికి వస్తున్నారంటే ముఖ్య కారణం కేసీఆర్ గారు. అందుకే కేసీఆర్ గారి లాంటి నాయకుడు ఉండడమే ఈ ప్రాంత ప్రజలు, ప్రత్యేకంగా పాలమూరు జిల్లా ప్రజలు కావచ్చు, మా దేవరగద్ర ప్రజలు కావచ్చు, మేము కానీ చేసుకున్న అదృష్టం. లేకపోతే అసలు ఒక ఊహకు అందని విషయాలు. ఇప్పుడు 2004 నుంచి 2014 వరకు ఒక చిన్న పాయింట్ చెప్తాను. అప్పుడున్న రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కల్వకుర్తి ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ దెబ్బకు భయపడి ఈ జిల్లాకు ఏదో ఒకటి చేయాలన్న తలంపు కూడా కాదు, చేస్తున్నామన్న బిల్డప్ చేయనికే కల్వకుర్తి స్టార్ట్ చేశారు. 3.5 లక్షల ఎకరాలు అన్నారు, 35 టీఎంసీల రిజర్వాయర్లు కట్టాలి. వాళ్ళు కట్టింది ఎంత? 4 రిజర్వాయర్లు, ఒక్కొక్కటి 0.9, 0.8, అంటే మొత్తం కలిసి 3.8. అప్పుడు ప్రజలను ఎట్లా భ్రమల కల్పించారు? పాలమూరు జిల్లాలో అసలు రిజర్వాయర్లు కట్టడానికి అనువైన స్థలమే లేదు అన్న భ్రమ కల్పించారు. అప్పుడున్న నాయకులకు సోయి లేదు, అడిగే దమ్ము లేదు అప్పుడున్న నాయకులకు. కానీ ఇవాళ అదే పాలమూరు జిల్లాలో ముఖ్యమంత్రి గారు ఒక ఇంజనీర్గా ఇక కట్టనీకి అనువైన స్థలాలే లేవన్న ఈ పాలమూరు జిల్లాలో ఇవాళ 69 టీఎంసీల రిజర్వాయర్లు ఎట్లా కడుతున్నాం, గదొక్కటే సాక్ష్యం అంటున్నాడు. అంటే కేసీఆర్ గారు పట్టుదల ఎటువంటిదంటే 14 ఏళ్ళు తెలంగాణ కొరకు ఎంత జిద్దు మీద పోరాటం చేసిండో గదే పోరాట స్ఫూర్తితోటి పాలమూరు రంగారెడ్డికి పనిచేసిండు. కాబట్టి ఇవాళ ఆయన చేతుల మీదనే ఫౌండేషన్ వేసుకున్నాం, కేసీఆర్ గారి చేతుల మీదనే ఓపెన్ చేసుకున్నాం. ఆ ఒక్క మోటారు స్టార్ట్ అయ్యి నీళ్లు దుంకుతుంటేనే మా గుండెలు ఉప్పొంగినాయి. నిజంగా మీలాంటి ప్రెస్ మిత్రులు కూడా పోయి ప్రాక్టికల్ ఆడ ఉండి చూడాలా, ఆ ఫీల్ వస్తుంది మనకి. మాట్లాడే సన్నాసులు చాలా మంది మాట్లాడుతుంటారు, కానీ ఆడిపోయి చూడండి. ఏడ ఉన్న కృష్ణమ్మ ఒక్కసారి ఉప్పొంగి పైకి వచ్చి దుంకి పాలమూరు పొలాల్లో వారుతుందంటే అది ఎంత గొప్ప విషయం. అది అంతే చాలా సంతోషం అనిపిస్తుంది మాకు. ఏదైతే ప్రతిపక్షాలు అంటున్నాయో ఏదైతే కేవలం ఇది ఎన్నికల స్టంటు, ఎన్నికల ఆర్భాటం కోసమే తెలంగాణ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ పాలమూరు ప్రజల ఓట్లు దండుకోవడానికి ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని ఒక మోటార్ను ప్రారంభించారు. అంటే కాలువలు తర్వాత లిఫ్ట్లు ఇంకా పూర్తి కాకముందే చేయడం ఇది ఎన్నికల స్టంట్ అంటారు. దీని మీద మీరేమంటారు? అనేది ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకులకి ఎవరికి అవగాహన లేదు. ప్రాజెక్టు మీద కానీ జిల్లా ప్రజల మీద కూడా ప్రేమ లేదు అంటున్నాను నేను. వాళ్ళకి నిజంగానే ప్రేమ ఉండింటే 2014 కంటే ముందు ఈ జిల్లాలో వలసలు పోవడానికి కారణం ఎవరు? వాళ్ళకి కావాల్సిన మినిమం సౌకర్యం కదా, నీళ్లు, కరెంటు, ఈ రైతు బంధు లాంటి పథకాలు, అవి చేయకపోగా ఇలా లిఫ్ట్లే కాలేదు, ఒక మోటార్ స్టార్ట్ చేసిండ్రు. నేను ఒకటే పాయింట్ అడుగుతున్నా, కంప్లీట్ కాకపోతే నీళ్లు బయటకు ఎట్లా వస్తున్నాయి అంటున్నా నేను. అనేది ఒక మోటారైనా కానీ ఒకటి అయినాకనే 2 అవుతుంది, 2 అయినాకనే 3 అవుతుంది, 3 అయినాకనే 4 అవుతుంది, 4 అయినాకనే 5 అవుతుంది. ఏదైనా సీక్వెన్స్ ఉంటుంది, 1 నుంచి 10 ఉరకమ్మను ఎప్పుడు కూడా. ఇలా మోటారు మొత్తం లిఫ్ట్ అయిపోయింది, మోటార్లు స్టార్ట్ అయినాయి, నీళ్లు దుంకినాక కూడా ఇంకా కంప్లీట్ కాలేదు అని వాళ్ళను భ్రమలో కల్పిస్తామంటే ప్రజలు అంత అమాయకులు కాదు. ప్రజలు చాలా తెలివిగల్లోళ్ళు, పాలమూరు జిల్లా ప్రజలు ఇంకా ప్రత్యేకంగా. ఇలా అందుకే గంత తెలివి సోయి ఉంది కాబట్టి 13 ఎమ్మెల్యేలను గెలిపించి పోయినసారి. ఈసారి చూడండి, ఈ ప్రతిపక్షాలు ఎన్ని
మాటలు మాట్లాడినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ జిల్లాలో 14 బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు అభ్యర్థులు గెలవబోతున్నారు. ఈ రెండు ఈక్వేషనే 100% ఇవాళ మీరు చూసుకోండి. 63 ఎమ్మెల్యేలు 2014లో ఆశీర్వదించారు ఈ తెలంగాణ ప్రజలు. పనిని చూసి మళ్ళీ 88 మందిని ఆశీర్వదించారు. మళ్ళీ ఈ పని చూసిరు, ఈసారి 100 మందిని ఆశీర్వదిస్తారు. ఇది ఇక్కడి పరిస్థితి. ఏదైతే విజన్ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్నామని, ఈసారి కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా క్లీన్ స్వీప్ చేయబోతున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ 6 సూత్రాలు తెచ్చినా కూడా ప్రజలు విశ్వసిస్తారంటున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, దేవరకద్ర.